ఓం నమ శివాయ. శివుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయములో తపస్సును భగ్నం చేసేందుకు మన్మధుడు కామశరణములు ప్రయోగించును. ఆగ్రహించిన శివుడు తన జ్ఞాన నేత్రమును అనగా మూడవ కన్నును తెరిచెను. వెంటనే మన్మధుడు భస్మమయ్యెను. ముక్కంటి జ్ఞాన నేత్రం నుండి కదిలిన జ్ఞానాగ్ని మన్మధుణ్ణి మసిచేసి ఆకాశ మార్గమున పయనిస్తుండగా దానిని వాయువు సంగ్రహించి తాళలేక మోయలేక అగ్నిదేవునికిచ్చాడు. ఆ దివ్య తేజమును తనలో నిలుపుకోలేక అగ్ని గంగాజలమునందు వదిలివేశాడు. ఆ పరమశివుని దివ్య తేజమును భరించలేని గంగయు దానిని శరవణమునందు పడివేశను. దాని యందు కుమారస్వామి ఆవిర్భించాడు. అందుకే ఆయనను శరవణ భవుడు అని అందరు. సుబ్రహ్మణ్యునికి 6 తలలు ఉండుటచే షణ్ముఖుడు అని పేరు వచ్చింది. జ్ఞాన స్వరూపి అయిన ఆ స్వామి అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చాడు. అజ్ఞానానికి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను 6 తలలు. ఈ 6 దుర్గణముల అజ్ఞాన రాక్షసిని 6 తలతోనే చంపగలము. అవి షడ్గణైశ్వర్యములు. దైవ సంపదయగు ఆ 6 తలలు కలిగి అసుర సంపదకు సంభవించిన అరిషడ్వర్గములను 6 తలలను త్రుంచివేయలను. ఇది షణ్ముఖోపాసన అంటే. షణ్ముఖుని గూర్చి 6 కృత్తికలు శ్రీ సుబ్రహ్మణ్యుణ్ణి రెల్లుగడ్డినందు జన్మించిన పిదప పెంచిరని, అందుకే ఆయనకు 6 ముఖముల వచ్చి షణ్ముఖును అయినాడని అందరూ. ఒకసారి షట్కృత్తిక నుండి పాలు 6 ముఖాలతో సుబ్రహ్మణ్యుడు త్రాగడం వల్ల కూడా ఆయనకు ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. కృత్తికలచే పెరిగినవాడు అగుటచే కార్తికేయుడని ఆయనకు మరో నామం కలదు. సుబ్రహ్మణ్యుని 6 తలలలో మనలోని పంచేంద్రియాలకు మనస్సుకు సంకేతంగా కూడా చెప్పవచ్చు. ఈ 6 ఎప్పుడు ఒకదానికొకటి సమన్వయంగా పనిచేస్తాయో అప్పుడు మానవుడు అత్యంత శక్తివంతుడవుతాడు. అంతేకాకుండా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే 6 చక్రాలు ఆ పైన సహస్రారం మనలో కొలువై ఉన్నాయి. యోగం ద్వారా తనలోని శక్తిని సహస్రం దాకా తీసుకుని వెళ్ళగలిగిన వారికి శివశక్తుల దర్శనం కలుగుతుంది. ఆ శివశక్తుల బీజమే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుని ఆయుధం శక్తి. అది విజ్ఞానానికి తెలివికి ప్రతీక. పదునైన ఈటిని ఆయుధంగా ధరించి సాధకులు తాము సాధన చేసేందుకు ఉపకరించే మనస్సును ఏకాగ్రతతో నడపవలను. కుశాగ్ర బుద్ధితో జరించవలనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్టం కలవాడు సుబ్రహ్మణ్యుడు. వేల్ అనే ఆయుధాన్ని ధరించి వేలాయుధుడు అయినాడు. నెమలి వాహనం సుబ్రహ్మణ్యుని వాహనం. నెమలి ఒక కాలుతో పామును పట్టుకుని ఉంటుంది. రాగద్వేషములను కోరను కలిగిన సర్పమనే అభిమానమును జయించిన మనస్సు స్వామికి వాహనమై తరిస్తుంది. పాము కాలస్వరూపం కనుక జ్ఞానస్వరూపుడైన స్వామి కాలాతీతుడై ద్వంద్వాతీతుడై ఉంటాడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు దోషాలు కలిగేందుకు వీలు లేదని సత్యవాహనములోని అంతరార్థం. సర్వే జనా సుఖినో భవంతు.